హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మన టాపిక్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఓకే, ఇది మనకు ఫోర్త్ టాపిక్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఓకే, సెకండ్ టాపిక్ వచ్చేసి మనకు ప్లాంట్స్. థర్డ్ టాపిక్ వచ్చేసి మనకు యానిమల్స్. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకు ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్. ఓకే, దీంట్లో డైరెక్ట్గా వెళ్ళిపోదాం. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్, వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. అలాగే టీజీ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మన ఛానల్లో బోలెడన్ని క్లాసెస్ ఫ్రీగా అందిస్తున్నాం. 3rd to 8th తెలుగు, తర్వాత మనకు సైన్స్, తర్వాత సోషల్. ఓకే, దాంతోపాటు సిడిపి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకు కూడా అందిస్తున్నాం. ఓకే, డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఓకే, డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఫుడ్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, రకాల సంబంధించి చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, రఫేజ్ అండ్ వాటర్. వాటి గురించి మనం బ్రీఫ్గా అయితే ఇప్పుడైతే నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ అయితే నేర్చుకుందాం. కార్బోహైడ్రేట్స్ ప్రొవైడ్ ఎనర్జీ ఫర్ ద బాడీ. మనము పని చేయాలి, 9 to 4 PM వరకు పని చేయాలి అంటే మనకు కావాల్సింది ఫస్ట్ కార్బోహైడ్రేట్, అంటే ఎనర్జీ కావాలి. ఓకే, చిల్డ్రన్ అండ్ పీపుల్ హూ డూ ఫిజికల్ లేబర్ నీడ్స్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, ఎవరు, ఈ మనకు పొలాలలో పనిచేసేటువంటి లేబర్స్, అలాగే ఇట్లా రకరకాల అంటే ఫిజికల్గా ఉండేటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడ దొరుకుతుంది అంటే కార్బోహైడ్రేట్స్లో దొరుకుతుంది. ఓకే, తర్వాత సెరల్స్ సచాస్ రైస్, వీట్ అండ్ మైజ్ ఆర్ ఇన్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్. ఇవి ఏంటిది, మనకు రైస్ అంటే ఏంటిది, వరి, వరి, గోధుమలు, గోధుమలు. ఓకే, మైజ్ అంటే మనకు మొక్కజొన్నకు సంబంధించింది ఉంటుంది కదా, అదన్నట్టు. ఓకే, వీటిలలో ఎక్కువగా మనకైతే కార్బోహైడ్రేట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ షుగర్ అండ్ థింగ్స్ కంటైనింగ్ షుగర్ యాజ్ వెల్ యాజ్ పొటాటోస్, బీన్స్, బనానాస్. కార్బోహైడ్రేట్స్తో పాటు షుగర్ కూడా కంటైన్ అయ్యేటువంటివి పొటాటో, బీన్స్, బనానాస్. ఓకే, తర్వాత ఫ్రూట్స్లో చూసుకున్నట్లయితే యాపిల్స్, బనానా, గ్రేప్స్. వెజిటేబుల్స్లో చూసుకున్నట్లయితే పొటాటో, పంప్కిన్, అలాగే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. ఓకే, నెక్స్ట్ మనము ఫ్యాట్స్లో వెళ్ళిపోదాం. ఫ్యాట్స్ ఇక్కడ ఇది కూడా మనకు ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేస్తుంది మన బాడీకి, బట్ ఇది ఎక్కువ తీసుకోవద్దు కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్టు. ఓకే, దే యాక్ట్ యాజ్ రిజర్వ్ ఆఫ్ ఎనర్జీ వెన్ కార్బోహైడ్రేట్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఎట్లాగా, మన రిజర్వ్లో పడ్డదిరా బండి అని అంటాం, మీన్స్ పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కొంచెం ఉంటుంది కదా, చౌకి లేపుతాం పెట్రోల్ బంక్ వరకు పోయే వరకు, అట్లా అన్నట్టు ఇది కూడా సేమ్ చౌకి లాంటిది. ఓకే, మన బండి ఎప్పుడైతే రిజర్వ్లా ఎనర్జీ లో అయిపోయింది అని అన్నప్పుడు ఫ్యాట్స్ లోపల మనం తింటాం కదా, ఆయిలీ ఫుడ్, బట్టరు, ఘీ, ఇవన్నీ తినేవన్నీ ఉంటాయి కదా, వారం రోజులై, నెల రోజులై, అవన్నీ ఇప్పుడు వస్తుంది స్టెఫ్నీ లాగా. ఓకే, అట్లయితే మీరు అనుకోండి. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ టు కీప్ బాడీ వామ్. మన బాడీ అనేది కొంచెం వెచ్చగా ఉండడానికి ఇది ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫుడ్ రిచ్ ఇన్ ఫ్యాట్స్ ఇంక్లూడ్ ఆయిల్, బటర్, నట్స్, కోకోనట్, ఘీ, చీజ్, క్రీమ్. ఇవన్నీ కూడా మనకు ఫ్యాట్స్ ఎక్కువగా లభించేటువంటి పదార్థాలు. నెక్స్ట్ ప్రోటీన్స్ ఆర్ న్యూట్రియంట్స్ దట్ హెల్ప్ అవర్ బాడీ టు గ్రో. ఇక్కడ ప్రోటీన్ పడాలి, ఫ్యాట్స్ పడ్డది. ఓకే, ఏంటిదట, ప్రోటీన్ కూడా కావాలట. ఎందుకు, మన బాడీ గ్రో కావడానికి. కార్బోహైడ్రేట్స్ ఎందుకు, పని చేయడానికి. ఫ్యాట్స్ ఎందుకు, ఆ కార్బోహైడ్రేట్స్ అయిపోయినప్పుడు ఇది పనికి వస్తుంది. మరి ప్రోటీన్ ఎందుకు, నువ్వు హైట్ పెరగడానికి, నీ కండ పెరగడానికి, అలాగన్నట్టు. నెక్స్ట్ అవర్ వార్న్ అవుట్ టిష్యూస్ ఆఫ్ ద బాడీ ఆర్ ఆల్సో నీడెడ్ టు రిపేర్ బై ప్రోటీన్స్. ఎప్పుడైనా నీకు దెబ్బ తాకింది, ఏదైనా కబడ్డీ ఆడినావు,
ఖోఖో ఆడినావు, దెబ్బ తాకింది, అది బాగు చేయాలి అని అంటే మనం మెడిసిన్స్ ఎక్స్టర్నల్గా తీసుకుంటాం. ఇంటర్నల్గా తీసుకోవాల్సినవి ప్రోటీన్స్ సంబంధించినటువంటి ఫుడ్. ఓకే, తర్వాత దే ఆర్ కాల్డ్ ద బాడీ బిల్డింగ్ న్యూట్రిషన్స్ అని కూడా అంటాము. వీటిని అంటాము ప్రోటీన్స్ని అని అంటాము. ఓకే, ప్రోటీన్స్ని అంటాము. నెక్స్ట్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఆర్ పల్సెస్, మిల్క్, మిల్క్ ప్రిపరేషన్ చేసినటువంటి లైక్ సజెస్ట్ చీజ్, ఓకే, ఘీ, తర్వాత యోగర్ట్ ఎక్సెట్రా, నట్స్, సీడ్స్, బీన్స్, గ్రౌండ్ నట్, ఎగ్స్, ఫిష్, మీట్. ఓకే, నెక్స్ట్ నోట్, ఇది మనకు టెట్ డిఎస్సిలో 3 times అడిగారు. వెయిట్ లిఫ్టర్స్ రిక్వైర్ మోర్ ప్రోటీన్ టు మేక్ మజిల్స్ అండ్ ఇంక్రీస్ బాడీ మాస్. ఓకే, వెయిట్ లిఫ్టర్స్ కట చాలా ఎక్కువగా కావాలట ఏంటిది, ప్రోటీన్. ఇక్కడ వెయిట్ లిఫ్టర్స్ ఆర్ జనరల్లీ రిక్వైర్డ్ టు మేక్ మోర్ మజిల్స్ అండ్ బాడీ మాస్. ఫర్ దిస్ పర్పస్ దే నీడ్ టు టేక్ ఏ డైట్ విచ్ ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్స్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విటమిన్స్. విటమిన్స్ చూసుకున్నట్లయితే విటమిన్ హెల్ప్స్ టు ఫార్మ్ అండ్ మెయింటైన్ హెల్తీ టీత్ అండ్ బోన్స్, స్కిన్. ఇవి ఎక్కువ హెల్తీగా ఉండడానికి మనకు విటమిన్స్ అయితే హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్, విటమిన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ టు ప్రివెంట్ డిఫిషియన్సీ డిసీజెస్. ఇవి తక్కువగా తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవద్దు. ఎక్కువగా తీసుకుంటే మనము డిఫిషియన్సీ అవుతాం. ఓకే, తర్వాత ఇట్ హెల్ప్స్ టు ఫైట్ ఎగ్నెస్ట్ ఇన్ఫెక్షన్ అండ్ డిసీజెస్. మన రోగాలకి సంబంధించి, ఇన్ఫెక్షన్కి సంబంధించి ఏదైనా మనం ఇబ్బంది పడుతుంటే విటమిన్స్ అనేవి వాటిని ఎదుర్కొంటాయి. ఓకే, ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంది, గ్రూప్ బి విటమిన్స్, సి విటమిన్స్ అలాగా. ఎగ్జాంపుల్ మనకు బ్రోకోల్లీ, పపాయ, ఆల్మండ్స్, సన్ఫ్లవర్ ఆయిల్, స్పినాచ్, క్యారెట్, పంప్కిన్, అలాగే మనకు ఆరెంజ్ అండ్ బీన్స్. ఇవన్నీ కూడా విటమిన్స్కి సంబంధించి. నెక్స్ట్, ఆల్ సిట్రస్ ఫ్రూట్స్ కంటైన్ ఎ లాట్ ఆఫ్ విటమిన్ సి. ఓకే, పుల్లగా ఉన్నటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాట్ ఆఫ్ విటమిన్ సి తోటి నిండి ఉన్నాయి. దట్ హెల్ప్ టు ఫైట్ అగెన్స్ట్ ఇన్ఫెక్షన్స్. అవి ఇన్ఫెక్షన్స్కి ఎదురుగా నిల్చుంటాయి. నెక్స్ట్, ఇక్కడ విటమిన్ ఏ చూసుకున్నట్లయితే మిల్క్, బటర్, చీజ్, ఫిష్ అంటే ఫిష్లో ఉన్నటువంటి ఆయిల్, ఎగ్స్, వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, ఎల్లో పంప్కిన్, స్పినాచ్ అండ్ స్వీట్ పొటాటో, పపాయ అండ్ మ్యాంగోస్. ఓకే, విటమిన్ బి మిల్క్, చీజ్, వీట్, గ్రామ్, తర్వాత బీన్స్, పీనట్, ఈస్ట్, లీఫీ వెజిటేబుల్స్, మీట్ అండ్ లివర్. విటమిన్ సి సిట్రస్ ఫుడ్స్ లైక్ ఆమ్లా, ఆరెంజ్, లెమన్, టమాటోస్, పైనాపిల్, లీఫీ వెజిటేబుల్స్ అండ్ స్ప్రౌటెడ్ గ్రామ్స్. నెక్స్ట్, విటమిన్ డి సన్లైట్, మిల్క్, ఎగ్ యాల్క్, ఫిష్ లివర్ ఆయిల్, తర్వాత చీజ్ అండ్ బటర్. తర్వాత విటమిన్ కే బ్లడ్కి సంబంధించి అంటాము కదా మనం. ఏమో మరి నాకైతే తెలియదు, మీకేమైనా తెలిసి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. స్పినాచ్, క్యాబేజ్ ఆర్ ఎనీ అదర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్. ఓకే, తర్వాత మినరల్స్కి వచ్చేసుకున్నట్లయితే మనము బాడీ నీడ్స్ మెనీ మినరల్స్ సచ్ యాజ్ కాల్షియం, ఐరన్, అయోడిన్, పొటాషియం. మన బాడీ గట కాల్షియం కావాలి, జింక్ కావాలి, మెగ్నీషియం కావాలి, ఐరన్ కావాలి, పొటాషియం కూడా చాలా ఎక్కువగా కావాలి. వి నీడ్ ఆల్ మినరల్స్ ఇన్ టు స్టే హెల్తీ ఇన్ డిజైర్డ్ క్వాంటిటీ. ఏంటిదట, మనకు తగినంత మోతాదులో తీసుకుంటే మనము ఇవన్నీ కూడా హెల్తీగా ఉంటామని అయితే చెప్పడం జరిగింది. అవర్ బాడీ నీడ్స్ కాల్షియం టు మెయింటైన్ హెల్తీ బోన్స్ అండ్ టీత్. మన బోన్స్ అలాగే టీత్ హెల్తీగా, గట్టిగా, దృఢంగా, ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే మనకు కాల్షియం అనేది ఉండాలి, మోతాదులో ఎక్కువ ఉండాలి. అంటే ఎక్కువ అంటే మొత్తం హైలీ ఉండద్దు, తగినంత. ఓకే, కాల్షియం వి గెట్ ఫ్రమ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్సెట్రా. ఐరన్ ఈజ్ ఆల్సో ఏ మినరల్.
విచ్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్. తర్వాత ఐరన్ రిచ్ ఫుడ్ ఇంక్లూడ్స్ రెడ్ మీట్, మాంసం, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఓకే, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా ఐరన్లోకి సంబంధించినటువంటి. నెక్స్ట్ ఇక్కడ మినరల్స్ అండ్ ఇట్ రిసోర్సెస్ చూద్దాం. కాల్షియం ఎక్కడ దొరుకుతుంది మనకు? ఫిష్, గ్రీనీ వెజిటేబుల్స్, గ్రాము, ఫిష్, సారీ మిల్క్ ఇది, ఓకే. తర్వాత అయోడిన్, అయోడైడ్ సాల్ట్ అండ్ ఫిష్. తర్వాత ఐరన్, ఐరన్ అనేది మనకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ స్పినాచ్, మేతి, ఆమ్లా అండ్ గ్యాజరీ. తర్వాత cereals, తర్వాత పల్సెస్, మీట్, ఓకే. ఫాస్ఫరస్ అనేది మనకు cereals, తర్వాత దాల్ అండ్ మిల్క్లో దొరుకుతుంది. నెక్స్ట్ మనం ఒక ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ ఎటబుల్స్ ఇన్ ఈజ్ రీచ్ ఇన్ ఐరన్? ఓకే, ఇక్కడ పొటాటో నో, తర్వాత టొమాటో నో, తర్వాత ఇవి రెండు నో. ఆమ్లా, స్పినాచ్, జాజిరి అంటే బెల్లము, అలాగే మనకు ఆకుకూర, ఉసిరి, ఈ మూడు కూడా. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇచ్చిర్రు ఇక్కడ. ఆఫ్టర్ డయాగ్నోసిస్ ఏ డాక్టర్ సేస్ టు ఏ పేషెంట్ దట్ దేర్ ఈజ్ ఏ లెస్ హిమోగ్లోబిన్ ఇన్ హిస్ బ్లడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ హీ టేక్ టు మేకప్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్? రైస్ పోయింది, షుగర్ పోయింది, ఆమ్లా పోయింది. ఆమ్లా ఉంది మన దాంట్లో. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, వీట్ పోయింది. ఆరెంజ్ లేదు. తర్వాత థర్డ్ ఆప్షన్ లేదు. ఫోర్త్ ఆప్షన్లో ఆమ్లా, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, తర్వాత జాగ్రీ, ఇవి ఆన్సర్ దానికి సంబంధించి. ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ సమ్ మెడిసిన్స్ టు ఏ పేషెంట్ అండ్ ఆల్సో సజెస్టెడ్ హిమ్ టు ఈట్ జాగరీ. అంటే చూడండి ఇట్లా మనకు రివర్స్గా ఇచ్చిండు, ఓకే. ఆమ్లా అండ్ మోర్ గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్, దిస్ పేషెంట్ మస్ట్ బీ సఫరింగ్ ఫ్రమ్ అనీమియా. అనీమియా అనేది ఐరన్ డెఫిషియన్సీ కదా, ఓకే, అలాగన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మనము చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డూ యూ నోలో అనీమియా ఈజ్ ఏ మెడికల్ కండిషన్ ఇన్ విచ్ ద రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ ఆర్ హిమోగ్లోబిన్ ఇస్ లెస్ దెన్ ద నార్మల్. అంటే హిమోగ్లోబిన్ మనకు 12 ఉండాలి, 15 ఉండాలి అని అంటారు కదా. ఎగ్జాంపుల్ 15 ఉంది అని అనుకో, దానికన్నా తక్కువ ఉంది అని అనుకో, ఎక్కువ ఉంది అనుకో, ఓకే, అనుకున్నావు కదా. తక్కువ ఉంటే మనకు వచ్చే రోగం ఏంటిది? అనీమియా. ఎందుకు? దిస్ ఈస్ బికాస్ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్, ఓకే. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా is the most common type of anemia. Iron rich diets such as jaggery, తర్వాత ఆమ్లా అండ్ మోర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ షుడ్ బి టేకెన్ టు రెడ్యూస్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్, ఓకే, అలాగన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మనము హెల్త్ అండ్ డిసీజెస్కి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం, ఓకే. అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ జాయిన్ విత్ అస్ ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్ ఛానల్ ఫర్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.